చాలామంది అంటే ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. బట్ నాకైతే అంటే చాలామంది అయితే అనుకుంటున్నా అంటే సుమన్ కానీ వాళ్ళు అవుతారు అనుకుంటున్నాను. ఎలిమినేట్ అవుతారు. టాప్ 5 కంటెస్టెంట్స్ అన్నారుగా మీరు ఇప్పుడే. వాళ్ళు టాప్ 5 అంటే చెప్పలేండి. ఎలిమినేషన్ అనేది చాలామంది ఇప్పుడు మనం టాప్ 5 అనుకుంటాం. బట్ ఎలా అంటే మనం ఇప్పుడు చెప్పారు కదా అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి అంటే ఇలా ఎలిమినేషన్ చేస్తున్నారు అని చెప్పారు కదా. బట్ వాళ్ళు డిసిజన్ ఏం తీసుకుంటాం అని చెప్పలేం కదా. అంటే మనం ఒకరిని అనుకుంటాం. బట్ వాళ్ళు అంటే వాళ్ళ సర్కిల్లో అంటే బిగ్ బాస్ రూల్ ప్రకారం వాళ్ళు ఎవరైతే అనుకుంటారో బట్ వాళ్ళ ఒపీనియన్ చూసుకుంటే వేరే వాళ్ళు అయి ఉండదు చాలా. అయితే రీఎంట్రీలో బర్నీ గారిని లోపలికి పంపిస్తే బెటర్ అంటున్నారు. సో అంటే లోపల మాధురి గారికి పేరుగా మీకు ఎలా అనిపిస్తుంది? ఒకవేళ వెళ్తే ఎలా ఉంటుంది? అంటే వెళ్తే మాత్రం అంటే ఆల్రెడీ ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ అంటే బర్నీ ఇట్లా వీళ్ళు ఎందుకంటే అంటే బిగ్ బాస్లో ఉన్నారు కదా. అంటే మళ్ళీ రీఎంట్రీ అంటే చాలా మందికి ఎలా అంటే బోరు కొడుతుంది. ఆల్రెడీ వచ్చాడు మళ్ళీ చేశాడు కదా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎలిమినేషన్ అయిన వాళ్ళని మళ్ళీ తీసుకొస్తే ఎవరికైనా కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఎవరన్నా కొత్త వాళ్ళని న్యూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుండు కదా అనిపిస్తుంది. శ్రీజ కూడా వస్తుంది అంటున్నారు. అంటే జస్ట్ అంటే ఇవన్నీ అంటే జస్ట్ నార్మల్గా చాలా మంది రూమర్స్ అంటున్నారు. బట్ అంటే మనకు కూడా తెలియదు. అంటే బిగ్ బాస్ ఎలా అయితే అంటే వాళ్ళ గేమింగ్ ప్రకారం అంటే వాళ్ళు ఎలా అయితే చూసుకుంటారో అది వాళ్ళకి తెలియాలి. అంటే శ్రీజ ఇప్పటి వరకు ఫేర్ ఎలిమినేషన్ కాదు మళ్ళీ చాలా మంది ధర్నాలు చేశారు. ఆమె రావాలి అని చాలా మంది అనుకున్నారు. చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంది ఫేర్ అని చాలా మంది ఎలా అంటే అలా ఎలిమినేషన్ చేయడం కూడా కరెక్ట్ కాదని చాలా మంది ఒపీనియన్ కూడా చెప్పారు. బట్ ఎలా అంటే మనమైతే జస్ట్ అంటే రీఎంట్రీ కూడా ఇస్తే చాలామంది ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు ఆమెకు. బట్ ఎలా అంటే రీఎంట్రీ ఇస్తే కూడా బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ బట్ అంటే ఒక రూల్ ప్రకారం అయితే మళ్ళీ రీఎంట్రీ ఉండదు కదా. అలా ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు రీఎంట్రీ ఉంటే? ఒకవేళ రీఎంట్రీ ఉంటే అంటే ఆల్మోస్ట్ అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అంటే ఆల్మోస్ట్ అంటే ఇక అనిపిస్తారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఉంటారు. అంటే భరణి గారు కావచ్చు. మీకు ఎవరు ఉన్నారు? మీరు ఎవరు ఉంటే బెటర్ అనుకుంటున్నారు? అంటే నాకైతే భరణి అన్న చాలా బాగా అనిపించాడు. ఆయన ఉండాలనుకుంటున్నారు. ఉండాలి అనుకుంటున్నాను. తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది? తనుజ గేమ్ కూడా చాలా బాగానే ఉంది. అంటే ప్రతి ఒక్కరు అంటే అంతకుముందు సీజన్స్ చూసుకుంటే ఈ సీజన్లో ఎలా అంటే కొద్దిగా గేమింగ్ కానీ ఎక్కువైందంటే అంటే ఎంటర్టైన్మెంట్ కానీ అందులో అప్పుడు పోయిన సీజన్లో ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువ ఉండేది. బట్ గేమ్స్ కొంచెం తక్కువ ఉండేది. బట్ ఇందులో గేమ్స్ అనేది ఎక్కువ అయ్యాయి, ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం తక్కువైందని నా ఫీల్. ఎంటర్టైన్మెంట్ చేయట్లేదా ఎవరు? అంటే మరీ అంతగా జస్ట్ అంటే నార్మల్గా చేస్తున్నా అంటే ఒక్కరు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అంటే అందరు చేస్తే కొద్దిగా టీం అనేది బాగుంటుంది కదా అలా.